మా ప్రేమ మా ప్రవర్తన మా సిచ్యువేషన్ మాకు ఇచ్చారు మేము చదువుని అభివృద్ధి చదవడానికి సహాయం చేయండి భవిష్యత్తు మా జీవితంలో నా దాన్ని సరిగా ఉపయోగించడానికి నాకు మాకు సహాయం చేయ ప్రభావ నువ్వు లేని విషయాలు ప్రపంచాన్ని కింద మీద చేసేస్తుంది ప్రభావ తల కింద చేసేస్తుందని బైబిల్ రాసింది ప్రభావ కానీ చివరికి దాన్నే ఒప్పుకుంటాను కాదని 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 మిమ్మల్ని కూడా బైబిల్ రాసి మాట ప్రభావ బిల్డర్స్ కాదని రాయి అదే మూలు రాయి మీరు అలా ఎంతో నెమ్మదిగా చేస్తాను ప్రభావ ఎంతో ఓపికతో ఎంతో తగ్గింపుతో పనిచేస్తాను మా మేలుకి చేస్తాను విషయాలు గ్రహించుకోవడానికి సహాయం చేయండి ఎలాగుంది ప్రభావ ఎలాగ మీ మాట చెప్పాలి అలా మాట్లాడడం నాకు సహాయం చేయండి అన్ని విషయంలో సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను ఓకే ఇది బైబిల్ స్టడీలో దేవుడు చర్చ్ ఎందుకు పెట్టాడు ప్రభు ఎందుకు చర్చ్ పెట్టాడు దేవుడు ఎందుకు చర్చ్ పెట్టాడు చర్చ్ ఉద్దేశం ఏంటని మరి బైబిల్ ఎలాగుంది అది మనం చూసుకుందాం ఓకే బైబిల్ వాక్య ప్రకారమే చూస్తే ఎంతో ఉన్నతమైన దేవుని ఉద్దేశం అది మై లాఫ్టీ పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని అంటే ఏమనాలి ఆయన ఉద్దేశాలు ఒకచోట అంటారు కదా ఆ భూమికి ఆకాశం ఎంత దూరం అంత వ్యత్యాసం మీకు నీ ఆలోచనకి నా ఆలోచనకి కాబట్టి మనం అర్థం చేసుకోకూడదు మన బైబిల్నే చూసి ఫాలో అవ్వాలి బైబిల్ ఫాలో అవుతే అర్థమవుతుంది మనకి బైబిల్ చాలా విషయాలు ఉంటాయి అది జ్ఞానుల మాటలు ఒకటి డార్క్ థింగ్ అంటే దాగుండే మాటలు దేవుని మాటలు అవి అదే బైబిల్ రాసిన మాటలు కదా యుగ సంబంధ Hebrew 6:5 ఒకసారి వెలిగింపబడి దేవుని దివ్య వాక్యము దేవుని దివ్య వాక్యం అది మాటలు కావాలి చాలా ఆశ్చర్యమైన విషయాలు కొన్ని చూస్తే అంటే మీరు అర్థం చేసుకోవాలి గ్లాసులో అర్థం చేసుకోవాలి ముందు గ్లాసులు చెప్తాను అంటే మొత్తం దాన్ని దేవుని ప్రణాళిక సంఘం పెట్టడానికి ప్రణాళిక 5 స్టెప్లాగా చెప్తాను దాన్ని మామూలుగా చెప్తాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటి స్టెప్ అంటే దేవుడు ముందు ప్లాన్ వేశాడు ఎప్పుడు భూమిని పునాది వేసి ముందు ప్లాన్ వేశాడు ప్రతి జీవి అంతే చేస్తుంది కుక్క అండి కాకి అంతే గూడ్స్ తయారు చేసుకుంటే తర్వాత గుడ్లు అంతేనా లేదా ఇంకా వేరే వస్తాయిగా మనుషులంతే పెళ్ళైనప్పుడు సారీ గీరి అంతే అప్పుడే దాని ముందే ప్రిపరేషన్ ఉద్యోగం ఉందా లేదా కాయగలుగుతాను లేదా పిల్ల రెడీయా కాదా అన్నీ ముందే ప్రభు కూడా అంతే భూమి పునాది వేసి ముందు ప్లాన్ వేసేసుకున్నాడు ఓకే ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ అందరూ 4 గుడ్లు అంటే 4 గుడ్లు ఒక గుడ్డు వేసుగుడ్డు అది 2 వేసుగుడ్డు ఎందుకు దాని గుడ్లే ఆ కోడో పిట్ట గుడ్లే అన్ని గుడ్లు సమానం దానికి అన్ని పిల్లలు సమానం పిల్లలు అవి తనుకొని పోతే నేనేం చేయాలి అదంతే జంతు లోకంలో కూడా అంతే మామూలుగా చెప్తాను షార్కు కడుపులు ఉన్నప్పుడు షార్క్ సంచిలో ఉంటాయి పుట్టినప్పుడు సంచిలో పుడతాయి ఎంబ్రియో స్టేజ్ అంటారు కళ్ళు కనిపించేది ఏముండదు అది పుట్టినప్పుడు అది టేట్పోల్ లాగా ఉంటాయి ఆ స్టేజ్లో దిగులాడుతుంటాయి కళ్ళు ఉండదు దాన్ని కొట్టి చంపేస్తుంది అది చంపేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తినేస్తాయి గెద్దెలు ఉంటాయి 2 కానీ 3 గుడ్లు వేస్తుంది తల్లి గెద్ద అది ఏది ముందు వస్తే అది బేగ పెద్ద అయిపోద్ది తక్కినవి పుడితే అది బేగా పెద్ద ఫస్ట్ పుట్టింది కాబట్టి అది బేగా తినేసి బలం ఎక్కువ ఉండి దాని చెల్లనో తమ్ముడినో తన్ని తోలేస్తుంది జంతు లోకం హైనా దాంట్లో పోతులు బాగా క్వైట్గా ఉంటాయి ఫీమేల్ ఆడవి అవి పుట్టిన వెంటనే కళ్ళు మూసే ఉంటాయి కళ్ళు తెరవు ఆ కళ్ళు తెరలేనప్పుడు స్టేజ్లో ఆ వాసన చూసుకుని ఏది ఫీమేల్ అనేది తెలిస్తే
దెబ్బలాడుకుంటే ఎంత దెబ్బలాడుకుంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి చచ్చిపోవాలి, మూడిట్లో ఏదో రెండు చచ్చిపోవాలి, ఆ ఒకటి మిగిలిపోతే అదే చివరికి వాళ్ళ అమ్మతో పాటు క్వీన్ అయిపోతుంది. మనుషులకు అంతే రాజరికం, బైబిల్ కూడా అంతే. కాబట్టి మీకు దేవునితో ప్రాబ్లం ఉండదు, దేవునితో ప్రాబ్లం ఉండదు, మీ తోటి మనుషులతో ప్రాబ్లం. పరలోకంలో మన సినిమా కాబట్టి ప్రభు ఈ కిరీటం జాగ్రత్త ఎవరో తీసుకెళ్ళిపోతారు, మన తెర మీద కిరీటం వస్తే దేవుడు అందరికీ ఇస్తాడు. ఏంటి ఆయన నాన్న అందరికీ సమానం. మీరు మనం బైబిల్ రాసిన మాట దేవుని ఆలోచన బలత్కారంతో ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్త. ఇది స్టెప్ నెంబర్ 2, అందరికీ అవకాశం. స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 3 స్టెప్ నెంబర్ 3 ఏంటంటే దేవుడు తన సమానమైన అధికారం ఇతనికి రెడీ, తన సేమ్ మహిమ ఇతనికి రెడీ మనుషులకి. అదే 5వ స్టెప్. ఆ 4వ స్టెప్ దేవుడే కడుతున్నాడు మమ్మల్ని. దేని కడుతున్నాడు అంటే స్టెప్ 5. కాబట్టి దేవుడు సంఘాన్ని పెట్టాడు. సంఘాల్లో ప్రాక్టీస్ అది. బిషప్ తయారవ్వాలి ముందు. బిషప్ అంటే కింగ్. బిషప్ అంటే ఇది లెజిటిమేట్ కింగ్ ఫర్ సమ్ టైమ్ బిషప్. దాంతోపాటు కొంత 3, 2, 4, 5, 6 డీకన్స్ ఉండొచ్చు. సో వీళ్ళు రాబోయే కాలంలో రాజులు అవ్వాలి, బిషప్స్ అవ్వాలి. ఏదో ఒక చర్చలో అంతే. అది ఏదో ఒక చర్చలో వెళ్ళిపోతారు, చర్చ్ బిషప్ అవుతారు. సో ఇది ప్రాక్టీస్, ఇది బేసిక్ టోటల్ ప్లాన్ నేను చెప్పాను. ఎప్పటి నుంచి భూమి పునాది వేసి ముందు నుంచి ప్రభు సింహాసులు కూర్చోపెట్టి మనుషుల్ని కూర్చోపెట్టి స్థాయి వరకు చెప్పించాను. మొత్తం ఇదంతా ప్రోగ్రామ్ చర్చిలో చేయాలని దేవుని ప్రోగ్రామ్. ఓకే, దాని వివరంగా చూస్తాం. దాన్ని మనం వివరంగా చూస్తాం. ఓకే, ప్రకటన 13:8. ప్రకటన 13:8. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం భూమి పునాది వేసి ముందే ప్రభు భూమి పునాది వేసి ముందే గొర్రెపిల్ల జీవ గ్రంథం అని పేరు రాయబడింది. ప్రోగ్రాం అప్పటి నుంచి ఉంది. ఈరోజు మీరు రక్షించబడాలంటే సడన్ కాదు, కొన్ని వేల సంవత్సరం ముందు దేవుడు ప్రయాణంలో ఉన్నారు. నేను అంత స్పెషల్. మీరు మాటలు కాదు, ఇది చిన్న విషయం కాదు. మీరు రక్షించబడాలంటే చిన్న విషయం కాదు. మీకు అర్థమైపోతే నేనేం చేయాలండి, నాకు అర్థమైపోతే మీరే చేయాలి. మనం ఏం చేయలేము, మనం ఫూల్ అవుతాం. దేవుడు ఏం చేయాలి అన్నీ మీకు నా ముందు ఓపెన్ చేసి బైబిల్ మన చేతిలో ఇచ్చారు. మొన్న చూసాం ఒక మాట, నీ కాలుకి వేడి ఉందా, చేతికి వేడి ఉందా, మరి నీ జీవితంలో పాడు చేసాను. నేనేం చేయాలన్నా, నేనేం చేయమంటావు? బైబిల్ నీ చేతిలో నీ భాషలో ఇప్పించాను, భాష నీ చేతిలో ఇచ్చాను. బలవంతంగా విను బలవంతం పెంచారు. చూద్దాం నెమ్మదిగా. ఓకే, కాబట్టి ప్రోగ్రామ్ చాలా పాద్ది. ఆదికాలం మొదలొచ్చాం చదవదు. ఆదికాలం మొదలొచ్చాం 26, 27 చదివి దేవుడు మనుషుని తన స్వరూపంగా చేశాడు. మొదటి విషయం. రెండోది, ఇద్దరిని స్త్రీ పురుషునిగా ఇద్దరిని చేశాడు, తన స్వరూపంలో చేశాడు. నపుంసక అంటే నపుంసకుని కూడా అంతే. మరీకు పేరు అని బైబిల్ వేరే చోట ఉంది. నపుంసకు కూడా ప్రభు సింహాసనంలో కూర్చోవచ్చు. మీకు నాకు అదే కిరికిరి ఉంటే మనం మంచోడు కాము, చాలా చెట్టు మనం. ఎప్పుడో కానీ సరే బోర్డు జబ్బులు ఉంటాయి లోన, మనకి తెలియకుండా ఉంటాయి బయట జబ్బులు. అప్పటికే ఉంటుంది మనకి అదే రకరకాల జబ్బులు. అవి తీయటం చాలా టైం పడుతుంది. ఓకే, సో అది ప్రభు అందరికీ తన సింహాసనం అందరికీ ఇచ్చాడు. చెవులు కలిగిన వారు కాక ప్రకటన 3:22 వచ్చాను. చెవులు కలిగిన వారు ఎదురు కాక సంఘంతో ఏం చెప్తుందని అదే ఆత్మ సంఘంతో చెప్పిన మాట ఎవిను కాక అని బైబిల్ రాసినాడు. ఓకే, చాలా అది బైబిల్ ఉద్దేశం. సో అది బైబిల్లో గలతీ 3:28 కూడా అదే మాట. స్త్రీ లేదు పురుషులు లేదు పరలోకంలో.
స్త్రీలకి జాగా లేదు, పనిలో పురుషులు వేసి పెంచారు. అలాగే దేవునికి అందరూ సమానం. దేవునికి అందరూ సమానం. స్త్రీ ఎవరు చేయకపోతే బైబిల్ లేదు. పురుషులు చేయకపోతే సింహాసనం, ఆడపిల్లలు చేయకపోతే కాను కూర్చో అక్కడ. అది ఈ లోకం, అది పరలోకం కాదు. అది కూడా కోర్టు కూడా కాదు. ఇండియాలో కోర్టు కూడా ఒప్పుకోదు. అది ఏదో ఎవరో సమాజంలో మోటు మనుషులు ఏదో అనవచ్చు, ఆడపిల్లలకి వాటర్ లేదు, ఇది సమానం కాదు. పరలోకంలో అంత సమానమే. బైబిల్ కూడా అదే అంటుంది. ఇప్పుడు చదువు ఒకసారి గలతీ 3:20 చదువు. గలతీ 3:20 చదువు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాస్తుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. పురుషుని స్త్రీ అని లేదు, అందరు సమానమే. లోకంలో కొన్ని కారణాలు బట్టి ప్రభు పెట్టాడు. తన పరలోకం వెళ్ళిన వెంటనే సమానం అయిపోతారు అందరూ. బ్రదర్స్ సిస్టర్స్ కలిపి అందరూ కలిపి ఏ ప్రభులాగా ఉంటాం అంతే. ఓకే. స్టెప్ 2 చూడండి, ఆయన ప్రేమ. యెషయా 65 వచ్చాయి మొదటి 4 వచనాలు. యెషయా 65 మొదటి 4 వచనాలు. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. అర్థమైంది కదా? కాబట్టి చాలా మంది ఇంతే. మన ఇండియాలో అవ్వచ్చు, అమెరికాలో అవ్వచ్చు, ఆఫ్రికాలో అవ్వచ్చు, పాకిస్తాన్లో అవ్వచ్చు, సిరియాలో అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడైనా అంతే. అడుగని వారు నాకు వద్దు, నాకు చెప్పక వేసు గురించి అలాంటి వాళ్ళు. అది బైబిల్ క్లియర్గా ఉంది. మళ్ళీ చదువు 2 వచనం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అర్థమైపోయింది కదా? ఇలాంటి వాళ్ళని తెచ్చుకోమన్నాడు ప్రభు. ఇలాంటి వాళ్ళని తెచ్చుకోమన్నాడు. లూకా 14:23. లూకా 14:23. లూకా 14:23. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చెయ్యు. అర్థమైంది కదా? వాళ్ళకి ఇష్టం లేదు, బలవంతం చేయమన్నాడు. ఎవరో చెప్పింది? దేవాది దేవుడి పని చెప్పినాడు. ఆయన అది విషయం చెప్పమని అన్నాడు. అదే దాని గ్రంథంలో ఇది ఒక సైడ్ అవుతుంది. అంటే చెప్పమని, అంటే పబ్లిష్ చేయమని, ప్రాపగేట్ చేయమని ఒక చోట, ఇంకో చోట వేరే పని చేసేస్తున్నారు. దానిలో 2:44 వచ్చిన. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అన్ని నాశనం చేస్తుంది. ఇంకా అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. ఇంగ్లీష్ కన్జ్యూమ్, అన్ని రాజ్యాలు తీసేస్తుంది. 4:17 ఏంటుందంటే ఆయన నిరంతర కాలం ఉండిపోతాడు. అన్ని మింగేసి అతి అల్పులకు ఇచ్చేస్తాడు. ఆయన మింగేసి ఆయన పెట్టుకోడు. దేవుడి భూమి మీద రాజ్యం చేస్తాడు, కానీ ఆయన వచ్చి చేసుకోడు. ఆయన అల్పులకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు అంతే, ప్రపంచం అంతా డెమోక్రసీ కింద మార్చేశాడు దేవుడు. ఎప్పుడో మార్చాడు. రెవల్యూషన్స్ ఎప్పుడో చేస్తుంది ప్రపంచంలో. డెమోక్రసీ అతి అల్పులు వేయాలి కొంతకాలం. కాబట్టి ఇప్పుడు ఇండియాలో ప్రతి వాడు ప్రెసిడెంట్ అవ్వచ్చు, ప్రతి వాడు పిఎం అవ్వచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఇంతకుముందు అయ్యారు కదా. ఇందిరాగాంధీ ఉంది. ఎవరైనా అవ్వచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా అంతే. అతి అల్పుడు చేస్తానని ప్రోగ్రామ్ చేసుకున్నాడు. ఇది ఆయన పనే చేసేసుకున్నాడు. ఇది ఒక పని ఆయనది. ఇంకో పని యెషయా 2 అధ్యాయం. వర్ష చదువు 2 వచనం చదువు. 2-3 వచనం. 2 వచనం నుంచి
అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. సమస్త అన్యజనులు దాంట్లో వెళ్ళేదారు. ప్రభావం వల్ల వెళ్ళిపోతానంటారు. ఇంకా చదువు 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. ఇంకా జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. యుద్ధానికి వెళ్ళటం మానేస్తారు. జనం యుద్ధం ప్రాక్టీస్ కూడా మానేస్తారు. ఆయుధాలు తీసేస్తారు. చేసింది ఎవరు? దేవుడు. ఇది అంతా పిల్లలు ఆయన పిల్లలండి. బైబిల్లో కూడా రాసినాడు, యుద్ధం ఆయనది, యుద్ధం యెహోవాది. ఆయన చేసుకుంటాడు. ఆయన మీ ఇల్లు మీరు సర్దుకుంటారండి, నా ఇల్లు నేను సర్దుకుంటాను అంతే. కుక్క ఏదో చేస్తుందండి, కోడి అంతే, కాకి అంతే, ఎవడైనా అంతే. దేవుడు చేయడా? దేవుడు చేసుకుంటాడు. ఇండియాలో ఆయన పిల్లలు, ఆఫ్ఘనిస్తాన్లో ఆయన పిల్లలు, శ్రీలంకలో పిల్లలు, చైనా కూడా ఆయన పిల్లలు. మీకు మనకి ఆడపరాయి, వాళ్ళకి మన పరాయి. ప్రభుకి అందరు పిల్లలే. అందరు చేసుకుంటాడు. యుద్ధం ఈ ప్రాక్టీస్ ఆపించేస్తాడులే కొంతకాలం. అన్నీ చేసుకుంటూ ఉన్నాడు, చేసుకుంటా. ఆగడే ప్రభు, ఆగడవు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రభు. ఇది ప్రోగ్రామ్, ఆయన ప్రోగ్రామ్. అలా చేసుకుంటా కాబట్టి దాని గురించి ఏమన్నాడు? సమస్త ప్రపంచంలో ఇది స్వార్థ ప్రచారం చేయి. ఎవరికి కానంటాడు, వద్దంటాడు. రావుక ఇక్కడ అలాంటి కూడా చెప్పమని అన్నాడు. అదే బైబిల్ రాసిన మాట. నానదే అంటాడు. ఒలి నాకు ఏమనుకోకరా, ఏమనుకోదరా, కొట్టినా కాను పక్క తప్పుకరా, కొట్టదు చిన్నోడు రా చచ్చుకుతాడు. నాన్న మాట ఇది. ఇప్పుడు తెచ్చారా ఇది నా మాట చెప్పి తెచ్చారా ఇంటికి. నాకు తప్పాడు నలుగురు, ఎక్కడ తెచ్చుకుంటాను, తింటరా డబ్బులు ఇస్తాను, గిఫ్ట్ ఇస్తాను. ప్రతి నాన్నది మాట. ఇప్పుడు కూడా అదే మాట. తెచ్చి సువార్ చెప్పు నువ్వు అంటాడు. ఎక్కర్లేదు నాకు అంటాడు. అప్పుడు తెచ్చాడు. బలవంతం చేస్తామని చాలా మంది ఇదే కావాల, బలవంతం చేసేస్తాంటారు. బలవంతం ఏం చేయాలి? మీరు వాళ్ళ నానే చెప్పారు. మీకెందుకు నాకెందుకు? వాళ్ళ నానే చెప్పాడు బలవంతం చేయమన్నాడు. దాని గురించి ఆయన ప్రాణం పెట్టాడు. మారువేషం వేసి ప్రాణం పెట్టాడు. మొదటి గురించి 2 అధ్యాయం 6, 7, 8 వచ్చిన. మొదటి గురించి 2 అధ్యాయం 6 నుంచి చదువు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇప్పుడు అనేది కొద్ది అర్థమైన వాళ్ళకి మేము చెప్తాం. బైబిల్ విషయాలు చెప్తాం, బైబిల్ స్టడీ చెప్తాం, నేను నాకు ఇది చెప్తాం. మనం చర్చలో ఇది చదువుతాం. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఈ మాట చెప్తే మరీ అర్థం అవ్వట్లేదు. చదువు. ఇంకా మొదటి విషయం 2 పాయింట్ చదువు. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. జగత్ పునాది వేసి ముందే వేసాను. పెళ్ళైన వెంటనే సారిస్తారు కదా, కాపురానికి సారిస్తారు. దేనికి ఇస్తారు? పిల్లలు పుట్టారు, మరి గ్యాస్ స్టవ్ అవసరం, మంచం అవసరం, బీరు అవసరం, బిందీలు అవసరం, ఫ్రిడ్జ్లు అవసరం, ఫ్యాన్లు అవసరం, బండ్లు అవసరం, ఇవన్నీ ఇస్తారు తల్లిదండ్రులు ముందే పిల్లలు క్షేమంగా ఉండటానికి. అది ప్రభు ప్రోగ్రామ్. అది చిన్నప్పుడు నుంచి వెండి లేకపోతే బంగారం పెడతారు. చిన్న పిల్లలు పెడతారు. అదే మా మనవడు మనరావు చాలా గ్రేట్ అని అనుకోవాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్. మన మనుషులలాగా ప్రభు అంతే. అదే ఆయన ప్రోగ్రామ్. ఇది మన మహిమ గురించి. నా ఒక మహిమ కాదు, ఇండియా వాడి మహిమ, జపాన్ వాడి మహిమ, చైనా వాడి మహిమ, ఆఫ్ఘనిస్తాన్ వాడి మహిమ, పాకిస్తాన్ వాడికి మహిమ, బంగ్లాదేశ్ వాడికి మహిమ, అందరికి, ఇండియా వాడికి, అమెరికా వాడికి మహిమ, రష్యా వాడికి మహిమ, ఆస్ట్రేలియా, ప్రతి వాడికి మహిమ. ఆయన పిల్లలు అయిపోవాలి, మన మహిమ ఎంజాయ్ చేయాలి. అది ఆయన ప్రేమ.
అదే ప్రోగ్రాం. ప్రకటన 5:10 ఇది ఆయన థర్డ్ స్టేజ్ ఇలాగెళ్తుంది. ప్రకటన 5:10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి రాజుగా కనుక్కున్నాడండి దేవుడు. ఇప్పుడు పాస్టర్లు మేము చేసింది మేము చేసి స్వార్థ ఆఫ్టర్ ఏంటి వెళ్ళి స్వార్థ చెప్తామండి. వెనకాల ప్రభు ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. కొంటాను ప్రాణం పెట్టి ప్రాణంతో కొనుక్కున్నాడు. రక్తంతో కొనుక్కున్నాడు మిమ్మల్ని నన్ను అందరినీ. రోడ్లో పోయిన ప్రతి ఓడి గురించి ఆయన రక్తం కార్చాడు. అందరి గురించి, ఇండియా ఓడి గురించి, పాకిస్తాన్ ఓడి గురించి, అందరి గురించి, ఆఫ్ఘనిస్తాన్ ఓడి అందరి గురించి రక్తం కార్చాడు. ఆ రీతిగా ఆయన ప్రాణం పెట్టాడు. కొనుక్కుంటానికి తన రక్తంతో కొనుక్కుంటానికి దేనికి రాజుగా చేయడానికి పరలోకంలో రాజుగా చేయాలని ఇప్పుడు యాజకులు జంతు లోకంలో అంతేనండి. నేను చెప్పాను కదా ఇప్పుడు ఆయన చిన్నప్పుడు దెబ్బలాట్లు అవుతుంది. అమ్మ చూస్తానే ఉంటుంది ఏమందో చూస్తూ ఉంటుంది ఏదో ఒకటి చచ్చిపోతుంది. మళ్ళీ మిగిలిపోయిన ఆడపిల్ల అలా ఉండిపోద్ది. అదే చివరికి వాళ్ళ అమ్మ తర్వాత కుయ్యి అంతే. రాబోయే కుయ్యిని తయారు చేసుకుంటారు. అలా అప్పుడు పెంచుకుంటుంది. ఈ కుయ్యినే భయంకర మొత్తం టీంకి ఆల్ఫా క్వీన్ అది. మొత్తం టీంకి లీడర్ క్వీన్ అది. భయంకర చాలా పవర్ఫుల్ ఆవిడ. సరే ఆ పిల్ల అదేంటి ఆయన చాలా పవర్ఫుల్. అలాగా ప్రతి అదే వాళ్ళ మహిమ గురించే. జంతు లోకంలో అలాగా, మనుషు లోకంలో అలాగా, ప్రభు లోకంలో ప్రభు లెక్కలో అలాగా. ఓకే. యోహాన్ 17:22-23. యోహాన్ 17:22-23. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ప్రభు మహిమ మనకి ఇచ్చాడు దేవుడు. యేసు తండ్రికి ఉండే తండ్రి మహిమ యేసు ఇస్తే యేసు మహిమ మనకి ఇచ్చాడు. ఇంకా చదువు 23 చదువు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. తండ్రి యేసుని ఎలా ప్రేమించాడు తండ్రి యేసుని ఎలా ప్రేమించాను అదే లెవెల్లో దేవుడైన తండ్రి మిమ్మల్ని నన్ను ప్రేమించినాడు. అర్థమవుతుందా? యేసుని ఏ లెవెల్లో ప్రేమిస్తే అదే లెవెల్. మళ్ళీ మాట్లాడు. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. అర్థమైందా? ఈ లెవెల్ ఊరికనే మనం పరలోకం పని మనుషులుగా వెళ్ళాం. అక్కడ మన పరలోకంలో అదే మన దూతల్లాగా పని మనుషుల్లాగా భక్తులు అక్కడ చప్పట్లు కొట్టడానికి దేవుడికి అంటే పెద్ద అదే ఫ్యాన్ అవసరం. ఫ్యాన్ కాదు అవసరం లేదు. ఆయన సేమ్ లెవెల్ మనకి ఇవ్వబోతున్నాడు. అదే బైబిల్ రాసిన మాట. లోకంలో మనం తోట మనుషులకి దేవుడు మనకి ఇస్తాడు. నాకు కాలు, మీకు కాలు, నాకు కన్ను, మీ కన్ను, కుక్కలు కూడా కన్నే. అందరికి సమానం. ఆయన స్టైలే వేరు. దేవుడు ఆయన అండి చాలా వేరు దేవుడు. అది ఆయన ప్రేమ. అదే బైబిల్ రాసిన మాట. ఆయన కాబట్టి ఆయన చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు దేవుడు. దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి వెయిట్ చేస్తున్నాడు ఆయన. 17 చదువు. రోమ 8:15 చదువు. ఏలైనగా మరలా భయపడుటకు
మీరు దాస్యపు రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తు 18 మన దేవుని వారసులము. 18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి అంటే ప్రభు కావని తెలుసు శ్రమ పడుతున్నారు. ప్రభు తెలుసు మీరు శ్రమ పడుతున్నారు. నాకేం తెలుసు, వస్తే రా పోతే పో, అది కాదు ప్రభు ఉద్దేశం. సో ఆయన అన్నాడు ఇప్పుడు కాలం శ్రమ ఉండే, కానీ అది ఆ శ్రమలు మనిషి పెట్టుకోకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాలం శ్రమలు, రాబోయే కాలం చదువు. ఇప్పటి కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని మనలో కాబోయే ఇప్పుడు ప్రత్యక్షపడుతుంది ఆయన మహిమ. దాని ముందు ఇప్పుడు ఉండే శ్రమలో అవి పనిచేయవు, ఏనే తగినవి కాదు. ఆ దాని గురించి వెయిట్ చేస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నారు. మీకు రెస్ట్, నాకు రెస్ట్. మరి రాత్రి నిద్రపోతాం, ప్రభు నిద్రపోడే. నిద్రపోడు ఒకటి, మనం మరణించినప్పుడు నిద్రపోతాం, అలసిపోయి నిద్రపోతాం. మరణించినప్పుడు కాదు, మామూలుగా రెస్ట్ అవుతాం. దేవుడు ఎప్పుడూ రెస్ట్ ఉంటుంది, ఎప్పుడూ రెస్ట్ తీసుకోకూడదు. దెబ్బలు కష్టాలు ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలు కష్టపడుతున్నారు ప్రభు. వచ్చింది దానికే. మనలో పనిచేస్తాడు, మన బయట కూడా పనిచేస్తున్నాడు ప్రభు కదా. ప్రభు మనలో పనిచేస్తున్నాడు, బయట ఇంపడుతుందా? ప్రభు మనలో పనిచేస్తున్నాడు, మన బయట కూడా పనిచేస్తున్నాడు. 2 చోట్ల పనిచేస్తున్నాడు. అదే 2 Corinthians 3:17 రాసి మాట. అంటే 18లో ఆత్మ రీతిగా ప్రభు మనలో ఉండి తన పని చేస్తున్నాడు. బయట కనిపించుకోవచ్చు, ఆయనకి తెలుసు. ఒక కారిగర్ ఉంటాడు, లేకపోతే ఒక కుమ్మరి ఉంటాడు, ఆయన చేతిలో మట్టి అయిపోతూ ఉంటుంది. కానీ బొమ్మలు చాలా గిన్నెలు, ఆ పాత్రలు ఎంతో అందమైన పాత్రలు తయారవుతాయి. ఆయన ఏంటి ముద్దతో ఏంటవుతుంది, స్టెప్ బై స్టెప్ అలాగే స్టెప్ తీసుకొస్తారు. దానికే ఎంత కళ అయితే ప్రభు ఇప్పుడు కనిపించదు. ఇప్పుడు కొంతకాలం బిల్డింగ్ అని అంతే అండి. బిల్డింగ్ మొదలు పెట్టినప్పుడు అసహ్యంగా గోయిలు తీసేస్తారు, ఎక్కడ పడితే చెత్త, ఎక్కడ పడితే రాళ్ళు వేసారు, ఇసుక, అది ఇది రాను బిల్డింగ్ తయారైపోతుంది. ఎంత అందం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందరూ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. రోజు కూడా అందరూ పనిచేస్తారు. ఆయన ఒకడు ఇక్కడ ఒక పాస్టర్, ఎక్కడ పాస్టర్ తక్కిన అందరూ పాస్టర్ ఒక లెవెల్ పని, తక్కిన సంఘస్ వేరే లెవెల్ పని, అందరూ అలా చివరికి ఒక ఆశ్చర్యమైన భావన తయారు చేస్తాడు. రోజు చేసుకుంటాడు, చాలా ఆశ్చర్యమైన పని చేస్తాడు. ఓకే ఇప్పుడు 5వ స్టెప్ చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18-19 వచ్చాను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ శుద్ధి కలుగు చేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. చేయలేకపోయింది, పాత నిబంధన చేయలేకపోయింది. కాబట్టి నూతన నిబంధన, నూతన ప్రోగ్రామ్ చేశారు, న్యూ కవనెంట్ తెచ్చారు. అదే కవనెంట్ ఇక్కడ యోహాన్ 13 యోహాన్ 13:7 నీవు నాకు అనుగ్రహించిన మాటలు. యోహాన్ 13:7. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో. అర్థం ప్రభు చేసింది. తర్వాత కొంతకాలం ఉంటే అప్పుడు అర్థం అవుతాయి. 15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా
ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని ఈ సంగతులు మీరు ఎరిగితే కాబట్టి మీరు ధన్యులు చేసి ఓకే. సో విషయాలు తెలుసుకోవాలి, మనం చేసుకోవాలి. అదే బైబిల్ రాసిన మాట. సో ఇది ప్రోగ్రామ్. మన కండిషన్ ప్రభు ఇచ్చాడు. 1 కొరింథీ 3:10-11, 1 కొరింథీ 3:10-11. అంటే మొత్తం మొత్తం ఫ్రేమ్వర్క్ చెప్పేశాను మీకు. ఇలా మీకు అర్థమైపోతుంది, క్లియర్గా అర్థం అవ్వాలి. దాని ప్రకారం నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. 3:10-11, 1 కొరింథీ 3:10-11. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఎక్కుడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవ్వడును వేయనేరడు. వేరే చేయకూడదు. చాలా క్లియర్. ఓకే. సో దాని ప్రకారమే కట్టుకోవాలి, బైబిల్ రాసినట్టుగా కట్టుకోవాలి. దయచేసి వేరేగా చేయకూడదు, ఫూల్ అవుతాం. కాకపోతే బైబిల్ రాసి మాట ఇకపోలే 13 చదువు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము వానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇంకా పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అర్థమైపోయింది కదా ప్రోగ్రామ్ అలాగే. ఓకే. కాబట్టి తీతు రాసిన పత్రిక 1:5 తీతు రాసిన పత్రిక 1:5 తీతు రాసిన పత్రిక 1:5. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను ప్రతి పట్టణంలో పెద్దలు నియమించాలి. దేనికి? ఇతను ఒక ప్రెసిడెంట్. పెద్ద అంటే అదే బైబిల్ దాని కింద ఉంది అధ్యక్షుడు. 7వ వచనం చదువు. ఎందుకనగా అధ్యక్షుడు అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ అంటే మన ఇండియా ప్రెసిడెంట్ వీక్లే. ఇండియా ప్రెసిడెంట్ వీక్, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఇది కింగ్. ఆయన 4 సంవత్సరాలకి కింగ్. అది ఆయన కింగ్, 4 సంవత్సరాల కింగ్. ఆడపిల్ల వచ్చి మగ పిల్లవాడు వచ్చి ఎవడైనా మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు కింగ్ ప్రాక్టీస్ చేశారు. సో అదే ప్రాక్టీస్ ఇక్కడ మనకి ఉంది. మన అమెరికాలో అయితే 4 సంవత్సరాలు, ఇండియాలో అయితే 5 సంవత్సరాలు. కానీ బైబిల్లో 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు లేదు కదా. మనం అది కింగ్. పాస్టర్ అన్నా అదే షెపర్డ్ అన్నా కింగే, బిషప్ అన్నా కింగే. ఇద్దరు కింగ్ అంటే బిషప్ అంటే ప్రెసిడెంట్, ఇద్దరు కింగ్స్. ప్రతి పట్టణంలో అంటే పట్టణంలో ఎన్ని చర్చలు అన్ని చర్చలు, ప్రతి చర్చ్కి ఒక కింగ్ ఉండాలి. అది బైబిల్ రాసిన మాట. అది ప్రాక్టీస్ అవ్వాలి. చాలామంది కింగ్స్ అంటే ఇక్కడ ఒక చర్చ్, అక్కడ ఒక చర్చ్, అంటే ఇంతమందికి అంటే అవకాశాలు ఇక్కడ ఇంతమందికి ఉంది. మరి మొత్తం ఇండియాలో ఎంతమంది కింగ్ అండి? మోదీ గారు కింగ్, 5-10 సంవత్సరాలు కింగ్. మళ్ళీ కొంతకాలం తర్వాత ఇంత ముందుకు ఎవరో కింగ్, ఇంతకుముందు రాదు. మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే కొంతమంది అంటారు. ఈ చౌదరిని రెడ్డి మధ్యలోనే అవుతాయి సీట్ షేరింగ్. ఒకసారి చౌదరి ఉంటారు, ఒకసారి రెడ్డి ఉంటారు. వీళ్ళిద్దరు ఫ్యామిలీదే. మరి బైబిల్ అలా లేదు. మరి వాళ్ళిద్దరికైనా రాజరికం. మరి తక్కిన ఏంటి రావాలి? ఏంటి రావాలండి? ఒకటి గాంధీ ఫ్యామిలీకి అవ్వాలా, లేదా ఒకటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి? అందరికీ ఉండాలి అవకాశం. అది అదే అవకాశం ప్రభుత్వం ఇచ్చారు. ప్రతి పట్టణంలో, ప్రతి సిటీలో కింగ్, లేదా ప్రతి చర్చ్లో కింగ్. అది బైబిల్ సంఘాన్ని గురించి రాసిన మాట. 7వ వచనం చదువు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. దేవుని గృహ నిర్వాహకుడు. 1 తిమోతి 3:4-5 వచనం. 1 తిమోతి 3:4-5 వచనం. 1 తిమోతి 3:4-5 వచనం.
సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? సంఘానికి ఇక్కడ ఒక చర్చు, అక్కడ ఒక చర్చు, అక్కడ ఒక చర్చు, ఇంతమందికి అవకాశం దేవుడు ఇచ్చారు. ఎప్పుడు ప్రోగ్రాం, ఎప్పుడో ప్రోగ్రాం. దేనికి ప్రోగ్రాం? రాబోయే యుగంలో మన రాజు అవ్వాలని ప్రోగ్రాం. ఈ లోకంలో ప్రభు ప్రాక్టీస్ ఇస్తున్నాడు. బిషప్కి ప్రాక్టీస్, బిషప్ దగ్గర డీకన్ ఉంటారు, అంటే పరిచారకులు, 5 నలుగురు, 2 సో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇలా చేసుకుంటారా? సో ఈయన క్వాలిఫై అవుతారు. రాబోయే కాలంలో అవుతారు, లేదా ఏదో ఒక చర్చలో అవుతారు, ఏదో ఒకటి. సో అలాగా అంటే ఇంతమందికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా కాదు. ఇతని లైఫ్ టైంలో ఇతని ఛాన్స్, ఇతని ఇష్టం ఇతంది. మరి ఇక్కడ వేరే అతను వేరే చర్చ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ వేరే వాళ్ళు చర్చ్ అవుతారు, వేరే వాళ్ళు తయారవుతారు. ఎన్ని చర్చ్ అమెరికాలో వీధికి చర్చ్. అది మా ఫ్రెండ్ అంటాడు, రోడ్లు ఇలా జంక్షన్ ఉంటుంటే అదిగో ఈ వర్షకాలు అక్కడ చర్చ్, కొద్దిగా అవతల చర్చ్, కొద్దిగా చూసి అక్కడ చర్చ్, ఇక్కడ ఎస్ఏ వెళ్తే ఇలా కూడా ఇలాగ చర్చ్, అలాగంటే అలాగ చర్చ్, ఎక్కడ పడితే ఇక్కడ చర్చ్. అంటే ఇంతమందికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఎంత లాజికల్ పనిచేస్తున్నాడు. చాలా మంది తయారవ్వాలి. ఎందుకంటే రాజుల కానీ తయారవ్వాలి. మన రాబోయే కాలం రాజాను అది క్లియర్గా మొదటి పేతురు 2 అధ్యాయంలో అదే మాట. మన రాజు యాజక సమూహం ప్రకటన 5:10 అదే మాట. మనం ఏల్టానికి మన రాజుగా ఏళ్తాం. మొదటి కొంచెం 6:2 అనుకో, 6:2 3 వచ్చాను. మీరు 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 న్యాయం తీర్చిరా. 6:3 చదువు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? మన జడ్జిలో, మన జడ్జెస్ ప్రాక్టీస్లో ఏం జడ్జి ఎలాగవుతారండి? ప్రాక్టీస్ అవ్వాలి కదా. మన కింగ్స్ మన ప్రాక్టీస్ అవ్వకపోతే ఎలాగా? యాజక ధర్మం చేస్తున్నాం, యాజక పని చేస్తున్నాం, రాజు చేస్తున్నాం ప్రాక్టీస్. ఇంత ప్రోగ్రామ్ చర్చ్ అంటే చర్చ్ కాబట్టి ఇప్పుడు చర్చ్ పెట్టారు. ఇక్కడ చర్చ్, అక్కడ చర్చ్, అక్కడ చర్చ్, అక్కడ అన్ని చోట్ల బిషప్ ఉంటారు. బిషప్ ప్రాక్టీస్, లైఫ్ టైం ప్రాక్టీస్ బాగా చేసుకుని ఆయన సరిగా లేకపోతే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. డిస్క్వాలిఫై కూడా అయిపోవచ్చు, ఇంపీచ్ అవ్వచ్చు. అదే బైబిల్ రాసిన మాట కదా. మత్తయి సువార్త 18:15 ఇచ్చేది. మత్తయి సువార్త 18:15. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒక్కరిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. అర్థమైంది కదా? ఎంత సిస్టమాటిక్ ప్రభు. పాస్టర్ రాంగ్ అండి, అప్పుడు చెప్పాలి, 1-2 చెప్పాలి. వినిపోతే సాక్షాత్ 2-3 సాక్షులు చెప్పాలి. అప్పుడు వినిపోతే సంఘానికి చెప్పేయటం, ఆ మనిషిని ఎవరో అని వేసుకుంటాడు. నువ్వెవరో ఆ మనిషి ఎప్పటి నుంచి ఎంత ఎవరో సంఘం మాట కూడా అయిపోతుంది. సంఘం మాట అంటే మంచిది, లేదా సంఘానికి ఆటోమేటిక్ బయట వెళ్ళిపోతారు. ఆయన సంఘానికి ఎవరో అయిపోతారు. అంత సిస్టమేటిక్గా ప్రభు పెట్టారు. ఈ సిస్టమేటిక్ ప్రభు చాలా సిస్టమేటిక్గా పెట్టారు. దేనికి ప్రాక్టీస్ చేయించిన ప్రభు అంత సిస్టమేటిక్ ప్రభు. ప్రతి స్టెప్ జాగ్రత్త, స్టెప్ బై స్టెప్. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడంటే భూమిని పునాదేసి ముందే ప్రోగ్రామ్, స్టెప్ బై స్టెప్. ఆయన ఉద్దేశం మొదటి చదివే మనిషి ఏరాలి. ఆదికాలంలో చదువుతాం కదా, మొదటి అధ్యాయంలో 26 మొదటి అధ్యాయంలో రాసిన మాట. ప్రతి మనిషికి అది ఇన్బిల్ట్ క్వాలిటీ ఉంది. ప్రతి మనిషి ఇన్బిల్ట్ క్వాలిటీ, ఏరే అలవాటు. చదువు ఒకసారి మొదటి అధ్యాయం 26 వచ్చిన ఆదికాలం మొదటి అధ్యాయం
26 వచ్చిన దేవుడు మన స్వరూపమందు మనం పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. ఏలుదురుగాక ప్రతి మనిషికి ఆ కెపాసిటీ, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఇద్దరికి అదే క్వాలిటీ, ఏరే క్వాలిటీ, ప్రతి మనిషి క్వాలిటీ అది ఇన్బిల్ట్. మరి ఎక్కడ ప్రాక్టీస్ చేసినది సంఘంలో ఎలాగంటే యోగ్యమైన వాళ్ళు, అదే బైబిల్ 1 తిమోతి 3:10 చదువు. 1 తిమోతి 3:10. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. మొదట వాళ్ళు నిరూపించబడాలి, పరీక్షించబడాలి. అప్పుడు అనింద్యులు అంటే నిందారహితులుగా ఉంటే అప్పుడు వాళ్ళు ఆఫీస్ని వాడచ్చు. ముందు బిషప్ ఒక తరంటారు, పక్కన దగ్గర ఉండే డీకన్స్ ఉంటారు పరిచారకులు. సో వీళ్ళు ముందు ప్రూవ్ అవ్వాలి, అప్పుడు ప్రాక్టీస్ అవుతారు. కొంతకాలం తర్వాత వీళ్ళు బిషప్ అవుతారు. మరి ఎంతమందికి ప్రభు అవకాశం ఇచ్చారు. పుట్టి పురుషులైతే చేయగలుగుతారు, ఆడపిల్లలు చేయగలుగుతారని బాగుంటుంది. కానీ ఆ పరలోకం ఇక్కడ ఈ రూల్ కదా, లోకంలో రూల్ అంటే ఏరగలిగిన వారు ఎవరు పరీక్షించబడాలి, అప్పుడు వాడాలి. ముందు పరీక్షించబడాలి, దాంతో కింగ్ అవ్వాలి. ఇప్పుడు ఉజ్జాయంగా లేదా మోటాగా చూస్తే ముందు పరీక్షించబడాలి, తర్వాత ఏరాలి. పరలోకం మారిన కదా, పరలోకం వెంటనే మాట్లాడు. పరలోకంలో ఏంటంటే జయ పొందిన మాట. జయ పొందడం అంటే ఏరటం వేరు, వేరు కదా. జయ పొందిన వాడిని ప్రభు సింహాసనం కూర్చోబెట్టేస్తారు. ఆడపిల్ల వచ్చు, మగపిల్లలు వచ్చు. ఎంత సిస్టమేటిక్గా ప్రభు వెళ్తున్నారు. కాబట్టి ప్రభు సంఘాన్ని చర్చ పెట్టారు. చర్చ దేనికి పెట్టాలనుకున్నారు? దాన్ని పాడు చేస్తుంది. అది మీ తప్పు, నా తప్పు. చాలా ఉన్నతమైన దేశంలో దేవుడు చర్చలు పెట్టాడు. చాలా ఉన్నతమైన ఇది ట్రైనింగ్ గ్రౌండ్, ప్రాక్టీస్ గ్రౌండ్. మరి ఎలాగ మనం తయారవటం? ట్రైనింగ్ కూడా అదే, ప్రాక్టీస్ కూడా అదే, డిప్లొమా కూడా అదే. డిప్లొమా అంటే అప్రెంటిస్షిప్, అవి అదే. అక్కడే తయారవుతున్నారు. పొరపాటు అవుతుంది. మరి అక్కడే అది కూడా ఉంది. సరిగా లేవన్నప్పుడు ఆ కటింగ్ కూడా అక్కడే. ఎంత సిస్టమేటిక్గా వెళ్తున్నారు. మనం 5 స్టెప్లో చూసాం. అదే మొదట్లో ప్రాణం, మొదట్లో ప్రోగ్రామ్, రెండోది దీనిలో అందరూ అదే ప్రభు ఓపెన్ నిర్ణయించారు కదా. ఎవరికి అక్కర్లేదు నో అంటాడు, అలాంటి కూడా తెచ్చుకుంటాడు. అందరిని తెచ్చుకుంటాడు. కాబట్టి ఇండియా, మరి ఇండియాలో ఆయన పిల్లలు ఉన్నారు, జపాన్లో ఆయన పిల్లలు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్లో పిల్లలు, అన్ని చోట్ల పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి ఇక్కడ ఈ పని చేస్తున్నాడు ప్రభు, అక్కడ వేరే చోట వేరే పని చేస్తున్నాడు. వేరే చోట ఏం చేస్తున్నాడంటే యుద్ధం ఆపించే పని మీద ఉన్నాడు ప్రభు. ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసే పని మీద ఉన్నారు. సంఘం తయారు చేశారు, ఇక్కడ సంఘం, అక్కడ సంఘం, అన్ని చోట్ల సంఘం తయారు చేశారు. మీకు అర్థమైపోతుంది, మీరు రాంగ్ చేసేది. ప్రభు ఏం చేయాలి? నాకు అర్థమైపోతుంది, నేనేం ప్రభు ఏం చేయాలి? అర్థమైపోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ క్లియర్ చెప్పాలి. తనకు మహిమ మనకి ఇస్తానని దేవుడు యేసుని ఎలా ప్రేమించా అదే లెవెల్లో మిమ్మల్ని కూడా ప్రేమించాడు, నన్ను కూడా ప్రేమించాడు. ఇంకేంటి చెప్పగలుగుతారండి? దీనికన్నా మించిన ప్రేమ అయితే ఉండొచ్చా? ఇక దేవుడు ఏం ప్రేమించేస్తున్నారు? ఆయనతో మనకు ఒకటే అయిపోతాను. రెండోది, ఆయనకు ఉండే మహిమ మనకి ఇచ్చారు, ఆయనకు ఉండే ఆశీస్సు మనకి ఇస్తారు, తోటి వారసత్వం ఇస్తారు, దీని సింహాసనం కూడా కూర్చోబెట్టి. ఇంకా దానికి మించి ప్రేమ అయితేనే ఉండొచ్చా? ఎంత ప్రేమ, ఎంత ప్రోగ్రామ్ అయింది ఇది. అది మనం వేరే చూసారే. సో దేవుడు స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ముందు అదే బైబిల్ చాలా చక్కని మాట కదా. అది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రభు ఏమంటారంటే స్కూల్ టీచర్ లాగా చేసి డైరెక్ట్గా మనల్ని దేవుడే మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఎలాగా మనలో ఉండిపోతున్నారు. పాతకాలం ప్రభు మనలో లేడు. ఇప్పుడు ఆత్మ కుంభనిచ్చారు. ఆడపిల్లలకు ఆత్మ ఉంటుంది, దేవుడు ఆత్మ
వాళ్ళ పిల్లలు ఆత్మహత్యని పిల్లలు ఉంటుంది పెద్దలు పాతకాలం నాకు లేదు కొంతమంది అదే కదా హెబ్రీ పత్రిక రాసిన మాట అక్కడ 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 హెబ్రీ పత్రిక మొదలుచాం క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన హెబ్రీ మొదలుచాం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన నానా విజయంతో ప్రవక్తతో మాట్లాడాడు దేవుడు ఇప్పుడు కుమ్మరించాడు దేవుడు కుమ్మరించేసాడు ఆడపిల్లలు అవ్వాలి లేదా కొంతమంది పాతకాలంలో కొంతమంది అక్కడ ఒకడు అంతే ఇప్పుడు ఎంతో ఫాస్ట్ చాలామంది రెడీ అవ్వాలి చాలామంది మాత్రం కూర్చోగలగాలి ఇండియా వాళ్ళు రెడీ అవ్వాలి చైనా వాళ్ళు రెడీ అవ్వాలి బంగ్లాదేశ్ వాళ్ళు రెడీ అవ్వాలి ప్రపంచ ప్రతి అదే బైబిల్ వచ్చి మాట్లాడాలి ప్రకటన 5:10 చదువు 9:10 అదే 5 వచ్చాం 9 ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చే ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి వంశం ప్రతి ఆయా భాష ప్రతి వంశం ప్రతి జాతి నుంచి మనిషిని కొనేసుకున్నాడు ప్రతి వాడు మరి అందరి ఛాన్స్ ఒకటి ఇండియా వాడికి కాదు ఒకటి అమెరికా వాడికే కాదు ఒకటి జూకే కాదు అందరికి ఛాన్స్ ఆయన ఉద్దేశం ఓకే అది మనం అర్థం చేసుకోవాలి అది ఆయన ప్రోగ్రామ్ మరి ఈ చర్చ్లో ఆ చర్చ్లో ప్రతి చర్చ్లో బిషప్ అంటే ఒక ఆయన ట్రైనింగ్ అవుతారు అండర్ ట్రైనింగ్ కింగ్ అండర్ ట్రైనింగ్ ప్రెసిడెంట్ బిషప్ అంటే ప్రెసిడెంట్ ప్రభు స్వతహాగా సొంత మొదటి పేతురు 2:5 ఎన్నోసార్లు చదువుతాను అయిపోయింది మొదటి పేతురు 2:25 మొదటి పేతురు 2:25 మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతేరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురియు అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ప్రభు అధ్యక్షుడు ప్రభు తన ఉండే మన పొజిషన్ హోదా తనకు ఉండే టైటిలే మనకి ఇస్తున్నారు ఎవరు తక్కువ దేవదూతల టైటిల్ మనకు కాదే ఏ ఉండే టైటిల్ ఆయన అధ్యక్షుడు అదే టైటిల్ ప్రభు మనకి ఇస్తారు ఎంత గొప్ప విషయం అండి ఇంకా ఏంటి దానికన్నా మించిపోయినా ఏదైనా ప్రేమ ఉండొచ్చా అడిగే ప్రభు అర్థం చేసుకోవాలి ప్రభు దేశాన్ని చర్చ్ అంటే అది చర్చ్ అంటే అది చాలా గొప్ప అది లాఫ్టీ థాట్ ఆఫ్ గాడ్ ఉన్నతమైన దేవుని ఉద్దేశం ఓకే దేని మాట దీవించింది కాక ప్రార్థన చేసుకున్నాను మా పర్వతని ఆశీర్దేశాన్ని మాకు ఇచ్చారు ప్రభావం మీరు విషయాలు బైబిల్ చదువు మీకు ఎంతో ఉన్నారు విషయాలు నిర్గ్రహించడం రానికి సాధ్యం చాలా ఉన్నతమైన ఉద్దేశం ఇచ్చారు అందరినీ అది విషయం ఒక్కడే కాదు రాజా ఇది ఈ కంటే కూడా రాజు అవ్వాలి అనేది మీ ఆశ ప్రభా ఆడపిల్లలకి ఏం లేదనేది కూడా కాదు జయ పొందితే వాళ్ళు పరలోకంలో సింహాసనం కూర్చుంటారు ప్రభా ఈ లోకంలో ట్రైనింగ్ పరలోకంలో కూర్చుంటారు ఎంత గొప్ప విషయం మీరు యేసుని ఎలా ప్రేమించారు అదే లెవెల్లో మనం ప్రేమించాలి ప్రభా మేము మీతో పాటు సమానం ఒకే అయిపోవాలని మీ ఉద్దేశం ఎంత ప్రేమ ప్రతి పట్టణంలో ప్రతి సంఘంలో ఒక పాస్టర్ ప్రాక్టీస్ అవడానికి ఈ ప్రేమ మీద ఉన్నారు విషయాలు గ్రహించడానికి సహాయం చెప్పండి నాకు ఇంకా ఎదురు వెళ్ళడానికి మాకు సహాయం చేయాలి అనేక చెప్పి వాళ్ళు నోన్న స్లోగా వాళ్ళు వాళ్ళు ఒత్తిడి పెట్టి ఈ మార్పులు తెచ్చి వాళ్ళు తల మీద కూడా కిరీటి కొట్టినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటారు ఈ వాళ్ళని త్యాగలటానికి మాకు సహాయం చెప్తున్నారు మళ్ళీ కలిసి మీకు ఆదరణ మీ ప్రార్థన మీకు పెరుగుతున్నాము ఆమె Now unto him who is able to save us from falling and present us faultless before the throne of glory with exceeding joy, to whom be glory and honor, save be glory and peace in the Father, now and ever. Amen.